హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూస్తూ అప్పుడే కార్తీక మాసం ఈ రోజుకైతే 14వ రోజు అండి. నేను రోజు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది పూజా విధానం అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే స్నానం చేశాక ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేస్తానండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత తెల్లవారిపోతే బాగుండదు, చుక్కలు ఉన్నప్పుడే దీపం పెట్టుకోవాలంటారు కదా, అలా అని వీలైనంత వరకు అయితే నేను 5:30 లోపల అట్లా పెట్టడానికే చూస్తాను. అట్లే పెడతాను కూడా, ఎప్పుడో ఒకసారి లేట్ అయితే అవుతుంది. వీడియో చేయాలంటే ఎన్ని వీడియోలు చేయొచ్చండి, కానీ అస్సలు టైం ఉండదు, ఏముండదు. అందుకే అన్ని షార్ట్సే పెడుతున్నాను. ఏదో డైలీ సీరియల్ లాగా సాగదీయకుండా షార్ట్ ఫిలిం లాగా షార్ట్కట్లో షార్ట్స్ అయితే పెట్టేస్తున్నాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్లో అయితే ఎక్కువ పూజా వీడియోస్, అలానే మనం యాత్రలకు వెళ్తాం కదా అవే ఉంటాయండి. అలానే నేను చేసే కొన్ని వంటలు అవైతే పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్ కూడా వస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అదేంటో కానీ ఉట్టప్పుడు లేద్దామంటే అస్సలు లేవు బుద్ధి కాదు. ఈ కార్తీక మాసం వచ్చిందంటే అసలు అలారం కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. కరెక్ట్ 4, 3:30 ఆ టైంకి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. కానీ ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనదండి. మనం ఏ దానం చేసినా, ఏ దీపం పెట్టినా దాని ఫలితం 100 రెట్లు ఉంటుంది. టెంపుల్కి అయితే మొన్న క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే వెళ్ళానండి. ఆ వీడియో కూడా లాంగ్ వీడియో తీశాను, అప్లోడ్ చేస్తాను. ఇక రోజు నేను శివయ్యకి అలానే ఈ సాలగ్రామానికి ఈ రెండిట్లకి అభిషేకం నాకు కుదిరినంతలో, ఏ రోజు ఎలా కుదిరితే అలా అండి. ఒక్కొక్క రోజు ఓన్లీ వాటరు పాలు అవే వేస్తాను, ఒక్కొక్క రోజు పంచామృతాలు, అంటే ఆ రోజుకి ఎలా కుదిరితే అలా చేస్తానండి శివయ్యకి. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.